సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యానికి మంచిది, కానీ మన దేశంలో ఇది ఎందుకు పూర్తిగా సక్సెస్ కావడం లేదు? దీనికి ప్రధాన కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సేంద్రియ వ్యవసాయంలో మొదట్లో తక్కువ దిగుబడి వస్తుంది, ఎందుకంటే రసాయన ఎరువులకు అలవాటు పడిన భూమిని సేంద్రియంగా మార్చడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఇది చిన్న రైతులకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి కావలసిన జీవామృతం, ఘనజీవామృతం, కాంపోస్ట్ వంటివి స్వయంగా తయారు చేసుకోవడం చాలామందికి కష్టమైన పని. వాటిని సరైన సమయంలో తగినంత మోతాదులో సమకూర్చుకోవడం సవాలుగా మారుతోంది. అలాగే దేశవాళీ ఆవుల సంఖ్య తగ్గడం కూడా ఒక సమస్యే. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి ధృవీకరణ ఖర్చుతో కూడుకున్నది, చిన్న రైతులకు భారంగా మారుతుంది. అంతేకాకుండా సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేకమైన మార్కెట్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. ఈ సేంద్రియ వ్యవసాయం పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.